ఈ పేరు వింటేనే నోరూరిపోతుంది. ఇక టేస్ట్ కోసం హోటళ్ల సెలెక్షన్ కూడా ఉంటుంది. ఆ హోటల్ అయితే బాగుంటుంది, ఈ హోటల్లో ఈ ఫుడ్ బాగుంటుందని ఎవరి అభిప్రాయాలు వారు చెప్పేసుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే అన్నీ ఒకటేననే నిజం తెలిసేంత వరకు మనకు ఈ విషయం తెలియదు. అలాంటి నిజాలనే ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేస్తున్నారు. టేస్టీ ఫుడ్ వెనుక ఎంత గలీజ్ ఉంటుందో ప్రపంచానికి తెలియజేస్తున్నారు. పాత బస్తీలోని మాంసం దుకాణాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. A to Z మేకల, గొర్రెల మాంసం దుకాణాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికంగా నిల్వ ఉంచడంతో దుర్వాసన చెందిన మాంసం హోల్సేల్ పేరిట పలు హోటల్స్, శుభకార్యాలకు సప్లై చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మొహమ్మద్ అప్రోజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 12 క్వింటాళ్ల మాంసంతో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన పాయ, బేజా, తలకాయ, లివర్, కిడ్నీ లాంటి పలు అవయవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొర్రె మాంసం అక్రమంగా నిల్వ ఉంచిన మాంసం దుకాణాలపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు 8 లక్షల విలువైన 12 క్వింటాళ్ల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన మాంసం రిఫ్రిజిరేటర్స్ లో నిల్వ ఉంచుతున్నారు. చాలా కాలం వరకు వాటిని అందులో ఉంచుతుండగా అవి నెమ్మదిగా పాడవుతున్నాయి. దీంతో చుట్టుపక్కల పరిసరాల్లో దుర్వాసన వెదజల్లుతోంది. అయితే ఈ కుళ్లిన మాంసాన్ని హోల్సేల్ ధరలకు విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మొహమ్మద్ అప్రోజ్ ఈ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న ప్రధాన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. అతడు చాలా రోజుల నుంచి మాంసం నిల్వ చేసి వాటిని హోటల్, శుభకార్యాల కోసం సరఫరా చేస్తూ అనేక రకాల హానికరమైన మాంసాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న ప్రతి వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్లో ప్రజలకు హానికరమైన మాంసం అమ్మేవారిని ఉపేక్షించేది లేదన్నారు.